ఇవాళ అమరావతి మీద ఇప్పుడు దాకా 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి విషం కక్కింది చాలలేదని చెప్పేసి ఇవాళ అమరావతి మహిళల మీద ఇంతకుముందు అమరావతి ఉద్యమాలు చేసే టైంలో కూడా అమరావతి మహిళల మీద అవాకులు చవాకులు బెల్లి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. దానికి నీకు 11 సీట్లు కేటాయించారు. ఇప్పుడు మళ్ళీ 2ఓలో మాట్లాడుతున్నావు. నేను 2ఓలో అధికారంలోకి వస్తా అన్నావే, నువ్వు అధికారంలోకి కాదు వచ్చేది. ఈ రకంగా మహిళలను అవమానించినోడు అధపాతాళాన్ని పోతాడని చెప్పేసి నిన్న అనగా సాక్షి మీడియాలో మాట్లాడిన మాటలను ఖండించడం చేత కానీ భారతీయ మాత్రం ముందు క్షమాపణ మహిళగా స్పందించి క్షమాపణ చెప్పాలి. మరి నిన్న ఏ రకంగా అయితే మరి తెలుగుదేశం అతను మాట్లాడాడని చెప్పి వెంటనే అతని మీద చర్యలు తీసుకుంది. అది తెలుగుదేశం యొక్క ఘనత. నువ్వు ఏ రకంగా అయితే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట. ఛానల్లో ఇంకా మాట్లాడు మరి రెడ్ లైట్ ఏరియా లాంటిది ఇక్కడ ఉంది, అమరావతి చుట్టూ ఉంది. ముండా కొడకల్లారా ఎక్కడుందో చూపించదు రాండిరా. మీరు తల్లిదండ్రి కంటే పుట్టలేదురా. మీరు మా ఎట్ట పుట్టారో మీ పుట్టకే మీకు అనుమానాస్పదంగా ఉంది కాబట్టి మా మీద మహిళల మీద మాట్లాడుతున్నాం. నిన్ను చెప్పుతో కొట్టే రోజు దగ్గరలోకి వచ్చింది. సాక్షి ఛానల్ మూతపట్టడానికి మేము కృషి చేస్తామని చెప్పి మాత్రం ఇవాళ గట్టిగా చెబుతున్నాము.